డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహానికి వెళ్ళే యుక్త వయసులో ఉన్నటువంటి బిడ్డలకి ఈ సమాచారము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని ఆ బిడ్డల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కూడాను వారి యొక్క బిడ్డలకి వివాహాన్ని గురించి ఎతికే సమయంలో, భాగస్వాముల్ని జతపరిచే సమయంలో దీన్ని కానీ ఆచరించగలిగితే తిరుగులేనటువంటి సుఖశాంతులతో వారి బిడ్డలు సంతోషకరంగా ఉంటారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగంటే మనకు జ్యోతిష్ శాస్త్రము సనాతన కాలం నుండి చాలా చాలా విషయాల్ని మనకు అందిస్తూ వస్తుంది. కానీ దాన్ని తప్పుడు దారిలో ప్రచారం చేసి దాన్ని ఉపయోగించుకోవడం వల్ల దాని యొక్క విలువని ఎవరు గుర్తించలేకుండా పోయినారు. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు మార్గదర్శకంగా ఉండి ఏదైతే పాజిటివ్గా మన యొక్క జాతక చక్రంలో మనకు ఇవ్వబడిందో దాన్ని మాత్రమే ఆచరించగలిగితే అన్ని విధాలుగా సవ్యమైనటువంటి మార్గములో మనము గమ్యాన్ని చేరగలము అన్న ఉద్దేశంతోనే పూర్వీకులు, మునులు, ఋషులు, దాంట్లో ఉద్దండులు మనకు అందించిపోయారు. మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది ఆ జ్యోతిష్ శాస్త్రానికే కలంకం తెచ్చారు. అది ఎలా తెలుస్తుందంటే, సగటు మనిషి అనుభవిస్తున్నప్పుడు ఆ బాధలు ఎవరి వల్ల వచ్చాయంటే, మనము ఒక దగ్గరికి వెళ్ళినాము, మన బిడ్డ జాతకాన్ని తీసుకెళ్ళి జతపరచమన్నాము, పొంతనాలు చూడమన్నాము, చూసి చెప్పారు, మనమేమో వివాహానికి వెళ్ళాము. ఇంకా పండితులంటే మహానుభావులు కదా, వారు సాక్షాత్తు దైవ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు, దైవ వాక్కు వాళ్ళలో ఉంటుంది కాబట్టి నమ్మాము. తీరా చూస్తే మా యొక్క బిడ్డల జీవితాలు వీధిలో పడ్డాయి అని వాపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఒళ్ళంతా కాల్చుకొని, చేతులంతా కాల్చుకొని ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడతాం. అయితే మనం ఏం చెప్తున్నామంటే, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ చిన్న నిర్ణయాన్ని మన జీవితంలో తీసుకుంటే కూడాను అది పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ వైపు వెళ్ళకండి. మనం తీసుకునే నిర్ణయమే మనకి జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. పాజిటివ్ వేవ్ అనేది మన జీవితంలో ఉండాలి. పాజిటివ్ వేవ్ ట్రావెలింగ్ అనేది ఉండాలి. పాజిటివ్ వే ట్రావెలర్గా మనం వెళ్ళాలి అని చెప్తుంటాను. అది కొంతమందికి మాత్రం టచ్ అయ్యి మన దగ్గరికి వస్తున్నారు. అద్భుతంగా, సంతోషకరంగా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. మాకు మీలాంటి జ్యోతిష్యులు ఒక 10 సంవత్సరాల క్రితం కానీ ప్రాప్తించుంటే, లభించుంటే మా బిడ్డల జీవితాలు ఇలా నాశనం అయ్యకుండా ఉంటుండేది అని బాధపడుతున్నారు. ఇప్పుడైనా మేము కళ్ళు తెచ్చుకున్న దానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మా మీద ఉందని కూడా అమ్మవారిని కూడాను
పొగుడుతున్నారు. అయితే ఏంటి ఈరోజు మనం చెప్పబోయే సమాచారం ఏమిటంటే, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకునే సమయంలో నక్షత్రాలు ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారితో చేసుకోకూడదని మొదట తెలిస్తే ఆ జోలికి వెళ్లకుండా ఉంటాం. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఏ నక్షత్రంతోనైతే జతపరచకూడదో అదే నక్షత్రం వారితో వివాహం చేసుకుని జీవితకాలం అంతా కూడాను నరక జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లలు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకేముండదు, బ్రేకప్లు, బ్యాక్ ఫైర్లు అన్నీ జరుగుతున్నాయి. అందులో ఒక మచ్చుకి ఈరోజు ఒక ఉదాహరణ తీసుకుంటాను. ఒక అమ్మాయి కావచ్చు లేదా ఒక అబ్బాయి కావచ్చు, అది మీ బిడ్డలే కావచ్చు లేదా మీరే కూడా కావచ్చు, రోహిణి నక్షత్రంలో పుట్టి ఉన్నారు అనుకుందాం. రోహిణి నక్షత్రములో రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం. ఇది వృషభ రాశి వృషభ లగ్నంలో ఉంటుంది. వృషభ రాశి వారు కానీ వృషభ లగ్నం వారు ఇద్దరు తీసుకోవచ్చు నేను చెప్పే అంశము. అయితే ఇది వృషభ రాశిలో లేదా వృషభ లగ్నము అనబడేది ఆ వృషభ భావంలో రోహిణి అనే నక్షత్రం ఉంటుంది. బాగా గమనిస్తూ రావాలి. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట గమనిస్తే ఇది మీ జీవితంలో ఎంత గొప్ప ఇంపాక్ట్ని చూపిస్తుందో మీకు అర్థమవుతుంది. కొంతమంది నష్టపోయి అల్లకల్లోలంగా వారి జీవితాన్ని మార్చుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోహిణి అనే నక్షత్రము ఇన్ని వేల సంవత్సరాలుగా మన పండితులు చెప్పుకుంటూ వస్తున్నటువంటిది ఏమిటంటే చంద్రుని యొక్క అధీన నక్షత్రము. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనుకుందాం. కానీ దాని మీద మళ్ళీ పరిశోధనలు చేసి మనకు తెలిసినటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ రోహిణి నక్షత్రం అనేది బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీని, బుధుని యొక్క శాపాన్ని, బుధుని యొక్క దోషాన్ని, బుధుని యొక్క 200% జీవశక్తిని కలిగినటువంటి నక్షత్రం అని మనం నిర్ధారణ చేశాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అయితే వెంటనే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అదేమిటండి రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలు చంద్రుని యొక్క అధీన నక్షత్రాలని పూర్వీకులు గ్రంథాల్లో రాసిపోయినారు కాబట్టి చెప్తున్నాము. మీరు చెప్తున్నటువంటి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధమే లేదు, కానీ అవి 3 కూడాను డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటున్నారు. దీనికి ఏమైనా మీ పూర్వీకులు ఏమైనా రాసి పెట్టున్నారంటే, సరే మీరు అడుగుతున్నారు కదా కాబట్టి నేను ఒక క్వశ్చన్ వేస్తా. మీ క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఇస్తే నా క్వశ్చన్కి మీరు ఇచ్చిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా. మీరు అంటున్నారు కదా పూర్వీకులు రాసి పెట్టేసిపోయినారని. ఏమిటి? రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు చంద్రుని యొక్క అధీన నక్షత్రాలని. మరి ఏ బేస్ మీద వాళ్ళు చెప్పారో మొదట ఆ ఫార్ములా నాకు పెట్టండి. నేను చెప్తున్నటువంటి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు ఏ ఫార్ములా మీద అవి 3 కూడా డిఎన్ఏ కనెక్టివిటీ అనేది మీ ఫార్ములాతో సహా ఇస్తా. ఇది కావాలంటే ఛాలెంజ్. మీరు చెప్పలేకపోతే క్వశ్చన్స్ అడగండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క విషయానికి ఫార్ములాని మీకు ముందర పెడతా. మీరు చెప్పే విషయాలకి ఏదైనా ఒక ఫార్ములా చెప్పండి.
నేను ఒప్పుకుంటా. అంటే దానికి సమాధానం ఉండదు. కాబట్టి మీకు తెలియనప్పుడు మీరు క్వశ్చన్స్ వేయకూడదు. మేము చెప్తే దాన్ని పరిశీలించి తెలుసుకోండి కావాలంటే. మీరు చెప్పే విషయాలు ఈ పరిశీలనలో కూడా రావటం లేదు. ఇది తేడా. వేరే ఆస్ట్రాలజీకి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఈ రోహిణి నక్షత్రం అనేది బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం అని చెప్పాను. అదే సమయంలో ట్రెడిషనల్ ప్రకారంగా రోహిణి నక్షత్రం అనేది చంద్రుని యొక్క అధీన నక్షత్రం. గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రంలో రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, వృషభ రాశి వారు కానీ, వృషభ లగ్నం వారు కానీ వెళ్ళి నేరుగా జ్యేష్ఠ అనే నక్షత్రం వారితో కానీ వివాహం చేసుకుంటే వారి జీవితం కొలాప్స్ అయిపోతుంది. అయిపోయింది కూడా చాలామంది జీవితాల్లో. ఎందుకంటే జ్యేష్ఠ అనే నక్షత్రము బుధుని యొక్క అధీన నక్షత్రము. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యేష్ఠ అనే నక్షత్రము చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం. చంద్రుని దోషాన్ని, చంద్రుని యొక్క శాపాన్ని, చంద్రుని యొక్క జీవశక్తిని కలిగిన నక్షత్రం. వృషభములో రోహిణి ఉంటే వృశ్చికములో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. మహానుభావులు జ్ఞానులు ఏం చేస్తారంటే రోహిణి అనే నక్షత్రము వృషభములో ఉంది కాబట్టి కరెక్ట్గా 7వ భావము రాబోయే భాగస్వామిని తెలియజేస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో కానీ చేస్తే ఒకరికి ఒకరు పుట్టినట్లుగా, ఒకరిని ఒకరు ముందుగానే పై లోకములో మాట్లాడుకొని కింద దిగి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పేసి పెళ్లి చేసేస్తారు. ఇలాగ చేసినటువంటి వాళ్ళు కోకోలలు యూనివర్సల్గా దెబ్బతినిపోయినారు. ఎందుకు చేయకూడదు అనేది ఇప్పుడే చెప్పాను. రోహిణి నక్షత్రం అనేది చంద్రుని యొక్క అధీన నక్షత్రము. రోహిణి నక్షత్రం అనేది డిఎన్ఏ ప్రకారంగా బుధుని కర్మ రిజిస్ట్రీ, కర్మ దోషము, శాపము, జీవశక్తి కలిగిన నక్షత్రము. ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారిని వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారితో కనుక కనెక్ట్ చేస్తే జిగ్జాగ్ కాంబినేషన్ అయ్యి ఒకరొకరు కొట్టుకొని బ్యాక్ ఫైర్ అయ్యి బ్రేకప్ అయ్యి నాశనం అయిపోతా ఉన్నారు. ఇది రూల్. ఈ రూల్ ప్రకారంగా చేయకూడదు అని చెప్తున్నాం. లేదండి మా బిడ్డలకి అలాగే చేశామండి, బాగున్నారు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక్కరు కామెంట్ పెట్టండి. ఎవ్వరు బాగుండరు. ప్రకృతి మనకిచ్చే అన్నిటినీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో పాజిటివ్ని మాత్రమే తీసుకోవచ్చు, నెగిటివ్ని పక్కన తోసేవచ్చు. అయితే మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తీసుకునే నిర్ణయము ఇది కరెక్ట్గా, ఇది మైనస్ అనేది తీసుకుంటాం. ప్రకృతి ఇచ్చేది ఎట్లాగా మనకు వచ్చి చేరిపోతూ ఉంటుంది. మనం తెలివైన వాళ్ళైతే దాన్ని రిజెక్ట్ చేయగలం. తెలివి తక్కువలుగా అయితే ఇది తలరాతండి, ఇది విధి ఇస్తుందండి, మనకి మనం ఎక్కడ దాముకున్నా కానీ వచ్చి కొట్టేస్తుందండి అంటుంటారు. ఏమి కొడుతుందంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనప్పుడే అది కర్మ రూపంలో వేరెవర్ యు హైడ్ దెర్ ఈజ్ యువర్ కర్మ ప్రజెంట్స్, అక్కడికి వచ్చి ప్రజెంట్ అయిపోతుంది. అంటే ఏమిటి? ద కర్మ నెవర్ ఫర్గెట్ ద అడ్రస్ వేర్ ఎవర్ యు హైడ్. కర్మ విల్ టేక్ వెరీ లార్జెస్ట్ రివెంజ్ ఆన్ యూ. ఎప్పుడు నువ్వు చేసిన తప్పిదమును బట్టి, నువ్వు చేసిన తప్పిదం అంటే కర్మ చేసినావు కాబట్టి అది పెద్ద రివెంజ్ తీర్చుకుంటుంది రాబోయే కాలంలో. ఆ తప్పిదము చేయకు అని చెప్తున్నాను. రోహిణి నక్షత్రం వాళ్ళని తీసుకెళ్ళి తారాబలం కుదిరింది, క్షేమతార లేకపోతే సంపత్ తార లేదా ఇంకొక తార అని చెప్పేసి పెళ్లి చేసేస్తే వాళ్ళ జీవితము భ్రష్టు పెట్టిపోతాం. ఎందుకు అనేది చెప్పాను. ఏ విధంగా ఉంటుంది ఒకవేళ చేసేస్తే? దీని నుండి బయటికి రావడం ఎలాగంటే బయటకు వచ్చేది ఏం లేదు.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. పోయిపోయి ఒక అఘాతంలో ఒక ఊబిలో తగులుకుంటే తిరిగి ఎలాగైతే రాలేమో, ఎంత ప్రయత్నం చేసినా అదే విధంగానే అక్కడే నరకంలో పడి ఏడవాల్సిందే. అయితే దానికి మనం ముందే నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎవరికంటే పాజిటివ్ వే ట్రావెలర్స్ ఓన్లీ, ఫార్ పాజిటివ్ వే ట్రావెలర్స్ ఓన్లీ. అంటే పాజిటివ్ దారిలో నడిచే ప్రయాణం చేసే వారికి మాత్రమే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ అట్లా కాదు. పోయి పడులు లేయి, మళ్ళీ నేను ఒక పరిహారం చేసే బయటకు వచ్చేస్తాను, వచ్చేది లేదు, ఏమీ లేదు. పరిహారాలు జీవితకాలం చేస్తూనే ఉంటారు, ఏమాత్రం బయటకు రారు. అయితే ఈ రోహిణి నక్షత్రంలో ఏ కుటుంబంలో అయినా పుట్టని, ఎవరైనా పుట్టని, అందులో పూర్వాషాఢ ఉత్తర నక్షత్రాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ మూడు కూడా డిఎన్ఏ కనెక్టివిటీ. రోహిణి నక్షత్రంలో ఏ కుటుంబంలోనైతే పుడతారో ఆ కుటుంబంలో కంపల్సరిగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ప్రొవోకింగ్ చేస్తుంది. లేదు అని క్వశ్చన్ చేసేదానికి లేదు, కంపల్సరీ ఉంటుంది. అయితే మీకు రక్త సంబంధాలే గుర్తుండవు. మన పక్కింటి వాడు ఎవరో తెలియదు, మన అమ్మకి అమ్మ ఎవరో తెలియదు, అమ్మకి అమ్మ ఎవరో తెలియదు. కానీ ప్రభాస్కి మ్యారేజ్ అయిందా, చిరంజీవి కూతుర్లకి ఎన్ని మ్యారేజ్లు అయింది, లేకపోతే ఇంకా నాగార్జున కొడుక్కి రేపు అవబోయే రెండో పిల్లం ఎవరు, ఇవైతే బాగా తెలుసు. అంటే అర్థం ఏమిటి, మన యొక్క వంశ వృక్షం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ జన్మ ఎత్తినాము, మనలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి టాలెంట్, ఇలాంటి పాజిటివ్ నెగిటివ్స్ రావడానికి కారకత్వం వహించినటువంటి వారు మన పూర్వీకుల్లో ఎవరున్నారు, ఇవి తెలుసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మెగాస్టార్స్, పవర్ స్టార్స్, ఈ యొక్క ఐకాన్ స్టార్స్ గురించి, వాళ్ళ జీవితం గురించి పుస్తకాలు చదివేసి ఇంటర్వ్యూలో అడిగితే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగితే ఆన్సర్ ఇస్తారో టక 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 అని చెప్తారు. మీ నాన్నకి నాన్న ఎవరంటే చెప్పరు, మీ నాయన అంటే ఎవరో చెప్పరు, తెలియదు. సింపుల్గా ఐ డోంట్ నో. ఇంకేం తెలుసు నీకు, ఇంక ఈ విషయాలు అయితే తెలుసా? మీరు వచ్చింది ఎందుకు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు పుట్టారు, ఏం చేయాలని వచ్చారని తెలుసుకోలేక టైం తీసుకొని కానీ గంటల తరబడి, రాత్రుల తరబడి యూట్యూబ్లో కానీ దాంతో దీనిలో అందరి గురించి తెలుసుకుంటారు. కానీ మీ గురించి తెలుసుకున్న రోజు మీరు బాగుపడతారు. మీరు మీ బిడ్డల్ని ఎవరికి ఎత్తుకుపోయి ఇవ్వాలని తెలియనటువంటి ఒక నీచ స్థితిలో, ఒక అధఃపాతాళంలో ఉన్నారు. ఎవడో మీదో ఆధారపడి అతను చెప్తాడు, ఈ దశ బాగుంది, ఆ దశ బాగుంది, గురుబలం వచ్చేసింది, గురువు వచ్చేసాడు మీ ఇంట్లోకి, ఇంక పెళ్ళి అయిపోతుంది. ఆ గురు దశ, గురు భుక్తి, గురు అంతరం, గురు సూక్ష్మం, గురు మహాదశలోనే అందరూ నాశనం అయిపోతున్నారు. అది పనికి రాదు. నేను ఎన్ని వీడియోలు పెట్టినాను దాంట్లో చూడండి. రోహిణి నక్షత్రంలో కుటుంబంలో పుట్టినారంటే ఆ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కంపల్సరీ ఉంటుంది. ఆ కుటుంబంలో స్కిన్ డిసీజ్, నర్వస్ ప్రాబ్లము, సిఎన్ఎస్ ప్రాబ్లము, పక్షపాతము, ఫిట్స్ ఇలా ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అదే కుటుంబంలో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, చార్టెడ్ అకౌంట్లో పనిచేసే వాళ్ళు, రిజిస్ట్రార్గా పనిచేసేవాళ్ళు, మీడియాలో పనిచేసే, ఐటీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు, జర్నలిజంలో పనిచేసేవాళ్ళు, లిటరేచర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పాజిటివ్ కూడా ఉంది. అయితే మ్యారేజ్ విషయంలోకి వెళ్తే ఈ రోహిణి వాళ్ళు కానీ ఎక్కడైతే పుడుతుంటారో వాళ్ళ కుటుంబ పరంపరలో కంపల్సరీగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాల్సిందే. అలా జరగకపోతే మీరు రోహిణే కాదు. కావాలంటే చెక్ చేసుకోండి. వీళ్ళకి బుద్ధులు ఎలా అంటే కన్నింగ్ ఫెలోస్, ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్స్ అనే పేరు. రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టినటువంటి కుటుంబ పరంపరలోనే ట్రాన్స్జెండర్స్ తయారవుతున్నారు. చాలా మంది బిడ్డలు నాకు చెప్తున్నారు, గురువుగారు మాకు తెలియదు, మా అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చేసాము, అతను మొదటి రాత్రి మా అమ్మాయి ఫిజికల్గా ఫిట్ కాదనేసి ఆ అబ్బాయిని రిజెక్ట్ చేసేసింది అంటున్నారు. అప్పుడు ఏమి చూడాలి?
జాతకాన్ని చూడాలా, లేకపోతే నక్షత్రం చూసి పెళ్లి చేయాలా? ఎక్కడున్నాం మనం? ఎందుకు ఇలా చేస్తున్నాం? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? మీ బిడ్డలకి పెళ్లి చేయాలా, ఆ తంతు పూర్తి అయిపోవాలా, చేతులు కడుక్కునేయాలా, వదిలేయాలా, మళ్ళీ వాళ్ళు ఎలాగైనా తంటాలు పడినని అనుకుంటే మీకు వంశం ఏడ నుండి వస్తుంది? మీ బిడ్డ జీవితంలో సంతోషం అనేది మీకు చెప్పలేక కుషించి రాత్రి పగళ్ళు బాధపడతా ఉంటే ఇతర దేశంలో ఉందని సంతోషం రెక్కలేసుకుని లేదా సంకలు గుద్దుకుంటారా? జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే కంపల్సరీ కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్. క్యాస్ట్లో నుండి ఇంకో క్యాస్ట్కి మారిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఈ జ్యేష్ఠ నక్షత్రము, పునరుష నక్షత్రము, ఈ రెండు కుటుంబాల్లో ఎక్కడైనా పరిశీలించిన ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్గా మారిపోవడం, ముస్లిమ్స్గా మారిపోవడం, లేదా ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించినాడు, లేదా ఒక అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మళ్ళీ బ్రాహ్మణులో కాదు ముస్లింలో కలిసిపోవాల్సింది. లేకపోతే ఒక ముస్లిం అమ్మాయిని కానీ ప్రేమిస్తే ఒక అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకెళ్లి ముస్లింలోనే కలిపేస్తున్నారు. దీని కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఎక్కడ జరుగుతూ ఉంది? జ్యేష్ఠలో జరుగుతూ ఉంది, పునరుష నక్షత్రాల్లో జరుగుతూ ఉంది, వాటర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు వస్తున్నాయి, ప్రీ మ్యారిటల్ స్లైప్ జరుగుతూ ఉంది. డేటింగ్లో ఉండటం, ఒక అమ్మాయి డైరెక్ట్గా చెప్తా ఉంది అంటే ఆమె జ్యేష్ఠలో ఉంటుంది. ఏమని చెప్తుంది? మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. దాని కారణమే జ్యేష్ఠ. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారితో రోహిణి జ్యేష్ఠని ఎత్తుకుపోయి ఇచ్చేస్తే వీళ్ళ యొక్క విషయాలు ఎలా ఉంటాయి? చాలా ఘోరంగా ఉంటుంది. ఒకరు మానసికంగా ఇబ్బంది పడతా ఉంటే ఇంకొకరు కామెడీగా ఫీల్ అవుతుంటారు. రోహిణి అనేది బుధుని కర్మ రిజిస్ట్రీ. అదేం చెప్తుంది? కామెడీ, అన్ని కామెడీ. ఏదైనా ఆ అమ్మాయి జ్యేష్ఠలో ఉంది, ఆమె ఏడ్చుకుంటావా ఏదో చెప్పిందంటే అని నవ్వుతాడు. ఎవడు? ఎదురుగా ఉన్నాడు భర్త. ఎందుకంటే రోహిణి కామెడీ. అంటే వాళ్ళు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ ఏదైనా కానీ చెప్తే, అంటే రోహిణే కాదు, రోహిణి కానీ ఉత్తర కానీ పూర్వాషాఢ, మళ్ళీ ఒక్కో దాని గురించి మనం మాట్లాడదాం. అలా చెప్తే అబద్ధం చెప్తున్నారని ఎవరు కనుక్కోలేరు ప్రపంచంలో. అబద్ధాన్ని కూడా అతికినట్లుగా చెప్పే రకం ఎవరుంటారంటే రోహిణి వాళ్ళు ఉంటారు. ఈ జ్యేష్ఠ వాళ్ళు ఏం చేస్తారంటే నీటి అతఃపాతాలలో ఉన్నటువంటి నీటి లోతుల్లో ఉన్నటువంటి చేపలాగా కళ్ళ నీళ్లు కారుతుంటాయి, కానీ ఆ కళ్ళ నీళ్ళు బయటికి రావు. ఆ నీళ్ళలోనే అంటే నీళ్ళలో ఉన్న చేపల కన్నీళ్ళని ఎవరు కనుక్కుంటారు అన్న పరిస్థితుల్లో వీళ్ళు బాధపడుతుంటారు. అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఇలాంటి జీవితాన్ని గడుపుతూ జీవితకాలం ఇలాగే ఉండాలనా, లేదా రోహిణి నక్షత్రానికి ఎవరెవరిని ఇచ్చి పెళ్లి చేయాలనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం డిజైన్ చేస్తాం DNA అక్షరాల ప్రకారం. జ్యేష్ఠ నక్షత్రం వారితో ఎవరిని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుందని డిజైన్ చేస్తాం. వివాహ సంబంధాలు చూడడానికి ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఒకసారి చూపిస్తే చాలు జాతకాన్ని DNA అక్షరాల దగ్గర. 10 సార్లు చూపించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం డిసైడ్ చేసేస్తే అదే 10 సంవత్సరాల తర్వాత వివాహమైనా, 5 సంవత్సరాల తర్వాత వివాహమైనా, రేపే వివాహమైనా, 2 రోజుల తర్వాత వివాహమైనా వారితోనే వివాహం జరిగితేనే వాళ్ళ వివాహ జీవితం బాగుంటుంది. మీరు తడవకి వానాకాలం చదువుల్లాగా మార్చుకుంటూ వెళ్తే వివాహ జీవితం మనము ఇతర దేశాల్లో లేదు, పాశ్చాత్య దేశాల్లో లేదు. అగ్రిమెంట్ చేసుకుని వివాహాలు చేసుకుని వాడు మనకి ఫిజికల్గా ఫిట్ కాలేదు కాబట్టి నేను మార్చేస్తున్నాను, లేకపోతే ఫైనాన్షియల్గా నాకు సెటర్గా లేదు, మంచి ఎస్టాబ్లిష్ లేదు కాబట్టి నేను మార్చేస్తున్నాను, ఇట్లా అనేదానికి లేదు. ఒకసారి కమిట్ అయిపోతే ఈ సమాజానికి కట్టుబడి మన జీవితాన్ని కొనసాగించాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఇలాగ అనేక విషయాల్ని మనము చర్చించబోతున్నాం. శుభం.